మిస్ వైజాగ్ నక్షత్ర వాళ్ళ భర్త తేజ గొడవ కాస్త చిలికి చిలికి గాలివాన్లా మారింది. మధ్యలో హీరోయిన్ తెలుగు టాప్ యాక్ట్రెస్ పూర్ణ గారి పేరు కూడా వచ్చింది. ఎందుకంటే పూర్ణ గారు వాళ్ళ భర్త నటించిన బ్యాక్ డోర్ అనే మూవీలో హీరోయిన్ గా నటించారు. దీంతో మిస్ నక్షత్ర గారు పూర్ణ గారిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పూర్ణ గారి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మిస్ వైజాగ్ నక్షత్ర వాళ్ళ భర్త తేజ 2015లో ప్రేమించి వివాహం కూడా చేసుకున్నారు. ఒక మూవీ ఆడిషన్స్ లో కలిసిన వీళ్ళిద్దరూ కొన్నాళ్ళుగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే డైలీ కూడా వాళ్ళ భర్త పబ్జీ ఆడుకుంటూ ఆఫీస్కి డ్యూటీకి వెళ్లకుండా ఆమెను విపరీతంగా వేధించేవాడు అంటూ నక్షత్ర. ఆయనకు వావి వరుసలు కూడా ఉండవు, అమ్మాయిలంటే పిచ్చి, తల్లి చెల్లి అని కూడా చూడ్డు అంటూ భర్త తేజపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు నక్షత్ర. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ వైజాగ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే భర్త నక్షత్ర ఒక ఆఫీస్ అని చెప్పుకుంటున్న ఒక రూమ్ లో వేరే ఒక పొలిటీషియన్ సంబంధించిన అమ్మాయితో ఉండడం మిస్ నక్షత్ర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి మీడియాని పిలిచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఒకసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నక్షత్ర భర్త తేజ ఏం చెప్తున్నారంటే, మా ఇద్దరికి ఆల్రెడీ డివోర్స్ కూడా అప్లై అయింది. నా రూమ్ కు వచ్చిన అమ్మాయి జస్ట్ ఆడిషన్స్ కోసం మాత్రమే వచ్చింది, ఎందుకంటే అది మూవీ ఆఫీస్ కనుక. తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంటూ మీడియా ముందు కొంచెం కొంచెంగా నెట్టుకుంటూ వచ్చాడు తేజ. తరువాత ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్, ఆయన చేసే ప్రవర్తన అన్నీ కూడా నక్షత్ర గారు ఒక్కొక్కటిగా బయట పెట్టారు.